హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఎస్విసిడి ఛానల్ ద్వారా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. కృష్ణా జిల్లా గుడివాడలోని దాసాంజనేయ స్వామి గుడి దగ్గర నుండి జగన్నాథుని రథయాత్ర చేశారు. రథయాత్ర గురించి విశేషాలు చూద్దాం రండి.
కదా. పైకి పైకి
అలాగే మన అందరి ఆత్మీయులు గురువులు అయినటువంటి శ్రీమాన్ చలమచర్ల కృష్ణమాచార్యులు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అభయాంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభిస్తున్న సందర్భంగా మరి మన దాసాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి కొలుసు వెంకట కృష్ణారావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మన గుడివాడ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైనటువంటి కందులు వేణుగోపాలరావు గారిని కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కృష్ణావతారం, విష్ణుమూర్తి అవతారం మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో కలియుగ దైవంగా మనకి నిత్యం కనిపించేటటువంటి గుడివాడ జగన్నాథ స్వామి దేవాలయం చైర్మన్ లింగం చిట్టిబాబు గారిని కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం ఇచ్చినటువంటి గుడివాడ ఎలక్ట్రికల్ డిఈ శ్రీ శ్రీనివాసరావు గారిని కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. డిఈ గారు మన కార్యక్రమానికి, మన రథయాత్రకి అవసరమైనటువంటి ఏర్పాట్లకి చాలా సహకరించారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి జర్నలిస్టు, లాయరు పల్లిభట్ రాజా గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. గుమ్మడి మురళీకృష్ణ గారు జగన్నాథ స్వామి భక్తులు, వారిని కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. జగన్నాథ రథయాత్ర ఈ నెల 16వ తేదీ నాడు ప్రారంభమవుతుంది. దాన్ని సీతారథ అంటారు. స్వామివారు 9 రోజుల పాటు గుండీచా మందిరంలో ఉంటారు. అండ్ 24వ తేదీ నాడు అంటే ఫ్రైడే రోజు నాడు స్వామివారు తిరిగి గుండీచా మందిరం నుంచి జగన్నాథ్ టెంపుల్కి వస్తారనమాట. రైట్, అది 24. తర్వాత 2 రోజుల పాటు స్వామివారు మందిరం బయటే ఉంటారు. లక్ష్మీదేవి స్వామివారు లోపలికి రానివ్వరు. మీరు ఒక్కరోజు వృందావనం వెళ్ళి వస్తానన్నారు, 9 రోజులు వెయిట్ చేశారని చెప్పి లక్ష్మీదేవి గారి కోపం వచ్చి ఇంటి బయటనే ఉంచేస్తారనమాట. సో స్వామివారు ఈ రోజు నాడుకి మందిరం లోపలికి వెళ్తారు. కాబట్టి ఈ 9 రోజుల పాటు ప్లస్ ఈ 2 రోజులు, ఈ 11 రోజుల పాటు రథయాత్ర నిర్వహించుకోవచ్చు. శ్రీ జగన్నాథ స్వామికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్నాథ్ రథయాత్ర ఒకప్పుడు పూరిలో మాత్రమే జరిగేది. కానీ ఆయన పేరేంటి? జగన్నాథుడు. పూరీనాథుడు కాదు, ఒరియానాథుడు కాదు, ఇండియా నాథుడు కూడా కాదు. ఏ నాథుడు ఆయన? కరెక్ట్. సో భగవంతుడు దయతో భక్తుడు పాపులర్ అవుతాడు. ఇందాక చెప్పారు ఆయన చక్రధారి ఐఐటి ఖరగ్పూర్ అరే సంవత్సరానికి 1000 మంది ఐఐటియన్స్ వస్తారు. అది విషయమేం కాదు. నేను ఐఐటి అని చెప్పి ఇక్కడ నిల్చోలే. నేను కృష్ణుడి యొక్క దాసుడిని కాబట్టి ఈరోజు నాకు మీ ముందు మాట్లాడే అవకాశం దక్కింది. కరెక్ట్. సో భగవంతుడు దయతో భక్తుడు పాపులర్ అవుతాడు. అండ్ భక్తుడి యొక్క కృపతో భగవంతుని ఇంకా పాపులర్ చేస్తాడు అన్నమాట. కాబట్టి జగన్నాథ్ స్వామి ఆ పేరు నిజంగా జగత్ మొత్తానికి నాథుడు అయ్యేలా చేసింది ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వాళ్ళు శ్రీలా ప్రభుపాద్కి.
శ్రీల ప్రభుపాదుల వారి కృప వలన మన యొక్క ఈ సనాతన ధర్మం, మన యొక్క ఈ యొక్క హైందవ ధర్మం జగన్నాథ స్వామి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 1000 సంవత్సరాల కిందట శ్రీపాద రామానుజాచార్యుల వారు యతిరాజ ఆయన ఎంతగా ప్రచారం చేశారో, ఆ తర్వాత రామానుజాచార్యుల వారి తర్వాత అంతగా సమాజాన్ని ప్రభావితం చేసి కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచంలో ప్రతి దేశం, అంటే భారతదేశం నుంచి బయటకు వెళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేని దేశమైనా ఉందేమో కానీ ఇస్కాన్ మందిరాలు లేని దేశం అనేది లేదు. ప్లీజ్ క్లాప్. ఈవెన్ పాకిస్తాన్, ఇరాక్, సిరియా ఇలాంటి దేశాల్లో కూడా ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి. ఇలాంటి దేశాల్లో కూడా రథయాత్ర నడుస్తుంది. పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో కూడా రథయాత్రలు. ఇంకా చెప్పండి, బంగ్లాదేశ్ రథయాత్రలో 1,00,000 మంది రోడ్ల మీద వెళ్తారన్నమాట. దట్ ఈస్ జగన్నాథ్ స్వామికి. సో అలాంటి పూరి జగన్నాథుడు ఒకప్పుడు రథయాత్ర చూడాలంటే అందరూ పూరి వెళ్ళవలసి వచ్చేది. కానీ ఆ పూరి జగన్నాథుడిని మొత్తం జగత్ మొత్తంలో రథయాత్ర చేసి తీసుకొచ్చేది శ్రీలా ప్రభుపాద్కి. మరి ఆ పూరి జగన్నాథుడు మన కోసం గుడివాడ వచ్చాడు, అవునా కాదా? సో అందుకే మాట హీఈస్ కమింగ్ అంటాం అనమాట, వస్తున్నాడు అని చెప్పి. సో వస్తున్నాడు అని వారం రోజుల నుంచి ఊరిస్తున్నాము. ఫైనల్ గా వచ్చేసాడు ఈరోజు. ఎక్కడికి వచ్చాడు? గుడివాడ వచ్చాడు. పూరిలో కూడా ఉన్నాడు అక్కడ. సో ఆయన మన కోసం పూరి నుంచి గుడివాడ వచ్చాడు. ఇప్పుడు మీరు జై జగన్నాథ్ గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా మీరు చెప్తారంటే పూరిలో ఉన్న జగన్నాథుని వినిపించాలి. అలా చెప్పాలి. నా వెనకాల చెప్తారా? చెప్పండి, జై జగన్నాథ్. ఇది మా విజయవాడకే వినిపించదు, పూరి ఏ వినిపిస్తుంది చెప్పండి, గట్టి చెప్పాలి, జై జగన్నాథ్. ఇది పర్వాలేదు, వైజాగ్ వరకు వినిపిస్తుంది, బట్ పూరి వరకు వినిపించాలి. మీ యొక్క 100% మీ గాత్రాన్ని కడిగేసుకోండి. ఎన్నెన్నో తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు, జగన్నాథ స్వామి పేరును బిగ్గరగా హృదయపూర్వకంగా పిలిచి పూరిలో ఉన్న జగన్నాథకు వినిపించేలాగా మనం అడగాలి, జై జగన్నాథ్. జగన్నాథ్ వినిపించిందంట. హరి స్వామికి జగన్నాథ్ రథయాత్ర మహోత్సవకి కృష్ణ. ఇప్పుడు మనం ఈ రోజు రథయాత్ర ఇక్కడ చేస్తున్నాం. ఇస్కాన్ విజయవాడ వాళ్ళు వచ్చి ఇక్కడ రథయాత్ర చేస్తున్నారని చెప్పారు. ఓకే, పార్షియల్ ట్రూ. నెక్స్ట్ టైం నుంచి విజయవాడ వాళ్ళు చేయడం కాదు, గుడివాడ డివోటీసే చేస్తారు. ఎందుకంటే మనము అతి త్వరలో గుడివాడలో ఇస్కాన్ సెంటర్ని ప్రారంభిస్తున్నాం, వెరీ సూన్. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి విజయవాడ నుంచో ఇంకే వాడ నుంచో బజవాడ నుంచో కాదు, మన గుడివాడ నుంచే గుడివాడ, బై ద గుడివాడ పీపుల్, ఆఫ్ ద గుడివాడ పీపుల్, ఫర్ ద గుడివాడ పీపుల్ విల్ హ్యావ్ రథయాత్ర. అవునా కాదా? హరి ఓం. జగన్నాథ్ స్వామికి, జగన్నాథ్ రథయాత్ర మహామహోత్సవ్కి. సో ఇప్పుడు ఈ రథయాత్ర మనం లాగుతున్నాం కదా, మనంతా తెలియాలి ఈ రథం ఏంటి తెలుసా? ఈ రథం ఒక అంబులెన్స్. ఏంటండి? అంబులెన్స్. లోపల ఉన్న ముగ్గురు ఎవరు? వాళ్ళ ముగ్గురు డాక్టర్స్. ఎవరు వాళ్ళు? మామూలుగా మనం ఏం చేస్తాం, ఒంట్లో బాగోకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఎమర్జెన్సీ అయిందనుకోండి, ఏం చదువుతుంది? అంబులెన్సే ఇంటికి వస్తుంది, మనల్ని పికప్ చేసుకుని వెళ్తుంది, అవునా కాదా? సో ఇన్ జనరల్గా మనము ఐడియల్లీ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి, ప్రతి వెళ్ళాలి. కానీ మనకి నో టైం. అంటే ఆధ్యాత్మికంగా మనము వీఆర్ పేషెంట్స్. కాబట్టి స్వామి వారే స్వయంగా, అరే నువ్వు రాకపోతే నేనే వస్తాను రాబాయ్ నీ దగ్గరికి అని చెప్పి ఆయన స్వయంగా మన దగ్గరకు వస్తున్నారు. ఈజ్ ఎ మాస్ హీరో. ఎందుకంటే ఆయన ఇందాక చెప్పినట్టుగా కులము, మతము, భాష, భేదము, ధనిక, పేద, ఏ భేదభావం ప్రతి ఒక్కరికి దర్శనమిస్తారు, ప్రతి ఒక్కరికి లతానాగే అవకాశాలు ఇస్తారు. ఆయన మన కోసం మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఈ రథాన్ని లాగే అదృష్టం మన అందరికీ రాబోతుంది. దీని అందరూ మనము సద్వినియోగం చేసుకోవాలి. శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవం చెప్తాను వినండి. వాస్తవానికి స్వామివారికి ఉత్సవాలు, ఊరేగింపులు చేయడం మన ధర్మం. ఎస్, నా వెనక చెప్పండి, యస్మిన్ తుష్టే జగత్తుష్టం. అంటే భగవంతుణ్ణి మనం సంతృప్తి పరిస్తే, ఆయనకి ఆనందాన్ని ఇస్తే
ఆయన మనందరికీ ఆనందాన్ని ఇస్తాడు, లోక కళ్యాణం చేస్తాడు. అందుకే పూర్వము రాజులు, పెద్దలు, గురువులు వీళ్ళందరూ ఏం చేసేవారు? ఉత్సవాలు, జాతర అంటూ, బ్రహ్మోత్సవాలు అంటూ చేసేవారు. సో మన సైడ్ మనం చేస్తే మన తిరుపతి వెళ్తాం, బ్రహ్మోత్సవాలు చూసుకుంటాం, అవునా కాదా? సో ఒరిస్సాలో ఎలా అవుతుంది? ఇదే ఉత్సవాలు రథయాత్ర రూపంలో అవుతుంది. ఇప్పుడు మనం ఎంతమంది మీరు తిరుపతిలో బ్రహ్మోత్సవాలకు వెళ్ళారు? చేతులు ఎత్తండి. ఇక్కడ బ్రహ్మోత్సవాలకు వెళ్ళారు కదా, మ్యాక్సిమం చూసుంటారు. ఎంతమంది మీ భుజస్కంధాల మీద స్వామివారి యొక్క పల్లకని మోసారు? ఇక్కడ ఒక ఆయన చేయెత్తాడు, ఇద్దరు చేయెత్తారు. మిగతా వాళ్ళందరూ మనం చూసాం, అంతేనా? మన భుజాల మీద మనం మోయలే. అంత అదృష్టము అంత ఈజీగా రాదు. మీకు చెప్తాను వినండి. ఇక్కడ స్వామివారి యొక్క రథాన్ని మనం లాగితే, ఈ రథం అనేది ఒక పల్లకి లాగానే. సో రథాన్ని లాగితే స్వయంగా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పల్లకి మోస్తే ఏ అదృష్టము, జగన్నాథ స్వామి వారి యొక్క రథాన్ని లాగితే అంతే అదృష్టం. జగన్నాథ స్వామికి అర్థం చేసుకోండి, జగన్నాథ్ రథాన్ని లాగితే అల్టిమేట్ గా మన స్వామి వారిని ఊరేగిపోయి తీసుకెళ్తున్నాం. దట్ ఈస్ జగన్నాథ్ స్పెషాలిటీ. ఒకరో ఇద్దరికో పరిమితం కాదు, ప్రతి ఒక్కరికి రథాన్ని లాగే అవకాశాన్ని ఇస్తారు. కాబట్టి మీరందరూ ఏదో ఇక్కడ ఏదో జరుగుతుందని చూడటం కాదు, ప్రతి ఒక్కరూ రథాన్ని లాగాలి. ఈ అవకాశం మనకి వస్తుంది. రెండోది, మామూలుగా మన హైందవ ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఉత్సవమూర్తులు బయటకు వస్తాయి, ఊరేగింపు వస్తాయి. కానీ జగన్నాథ స్వామి ఏకైక విగ్రహం స్వయంగా మూల విరాట్. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాలు ఏమనుకుంటున్నారు? మాకు విజయవాడలో జగన్నాథ మందిరం ఉంది కదా, ఈరోజు ఆ మందిరాన్ని మూసేసాం. ఆ మందిరంలో గర్భాలయంలో ఉన్న మూల విరాట్ విగ్రహాలు మీకోసం వచ్చాయి. ఆషామాషి వ్యవహారం కాదు. ఏ మందిరంలో అయినా సరే ఉత్సవమూర్తులు వస్తాయి కానీ మూల విరాట్లు వస్తాయా? కానీ జగన్నాథ్ స్వామి వారు స్వయంగా మూల విరాట్ మన కోసం వస్తున్నారు. అందుకే అంట హీఈస్ కమింగ్ అని చెప్పి. సో హీఈస్ కమింగ్. ఆర్ యు రెడీ? రెడీ అంటే గట్టి చెప్పండి, జయ జగన్నాథ్ చెప్పండి. ఇంకా జయ జగన్నాథ్, జై జగన్నాథ్. ఇలా కాదు, రెండు చేతులు పైకి చెప్పాలి, జయ జగన్నాథ్, జై జగన్నాథ్. స్వామివారి మీదకి వచ్చారు కదా, అందరూ క్లాప్స్ చేసి స్వామివారిని ఆహ్వానించండి ప్లీజ్. క్లాప్. గ్రేట్. ఫస్ట్ టైం మనం చేస్తున్నాము, నెక్స్ట్ టైం మన గుడివాడ ఇస్కాన్ చేస్తారు రథయాత్ర. మా విజయవాడ రథయాత్ర చేస్తే ఫొటోస్ తీస్తాం ఈరోజే. ఇక్కడ ఫోటో తీస్తే కంటి చూపు మేర కిలోమీటర్ల వరకు కనిపించేంత లైన్ ఉంటుంది అనమాట, అంత పబ్లిక్. సో ఐ కెన్ సీ నెక్స్ట్ ఇయర్ మన గుడివాడ కూడా ఈ రోడ్ చివరి దాకా పబ్లిక్ ఉంటారు. ఐ కెన్ సీ దట్. సో ఈ రథయాత్ర కంక్లూజన్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇంత అదృష్టాన్ని మనకు వస్తుంది, రథయాత్రని మనం లాగబోతున్నాం. రథాన్ని నేను చెప్పినట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పల్లకి మోయడం ఎంత అదృష్టమో, రథాన్ని లాగడం అంతే అదృష్టం. ఇంకా ఎక్కువ అదృష్టం, ఎందుకంటే ఉత్సవ మూల విగ్రహాలు వస్తున్నాయి. ఇంత అదృష్టం మనకి ఇచ్చింది శ్రీలా ప్రభుపాదుల వారు. ఆయన ఏం చెప్పారు? ఈ కలియుగం రోజు రోజుకి దిగజారిపోతుంది, పతనం అవుతుంది. వీళ్ళందరికీ ఎవరు ఉద్ధరించగలరు? జగన్నాథ స్వామి. అందుకనే ఏం చెప్పారు ప్రభుపాదుల వారు? ప్రపంచంలో ఏ దేశంలో వెళ్ళి మన ప్రచారం, ధర్మ ప్రచారం చేయాలన్నా సరే రథయాత్రలు చేయండి. రథయాత్రల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ గా స్వామివారికి సేవ చేసే అవకాశం వస్తుంది అని చెప్పారు. విశ్వవ్యాప్తంగా ఈ రోజు 700 పైచిలకు రథయాత్రలు విశ్వవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆంటాబస్సి ఒకప్పుడు స్వతంత్రం రాకముందు పూరిలో మాత్రమే ఎక్కువ జరిగేది. సో బ్రిటిషర్లు గమనించేవారు, అప్పట్లో వాళ్ళే పోలీసులుగా ఉండేవారు. కాబట్టి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, ఈ భారతీయులు అనేవాళ్ళు అనాగరికులు, బార్బేరియన్, ఏదో ఒక కర్ర బొమ్మని దేవుడు అని చెప్పి గెంతున్నారు అని మనల్ని చూసి నవ్వుకునేవారు వాళ్ళు. కానీ ఏ ఆంగ్లేయులు అయితే మన జగన్నాథ స్వామి చూసి నవ్వారో, ఏ ఆంగ్లేయులు అయితే మన రథయాత్రను చూసి నవ్వారో, వారి దేశానికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని గుండు కొట్టించి నామం తిలకం పెట్టించి వాళ్ళ ధోతి కుర్త చేపించి వాళ్ళ చేత రథాన్ని లాగించి వారి చేత జగన్నాథ స్వామి ముందు జై జగన్నాథ్ అని వారి చేత కీర్తన చేపించి నృత్యం చేపించారు. దట్ ఈస్ శ్రీల ప్రభుపాద్ కి. కాబట్టి శ్రీల ప్రభుపాద్ నిజమైన భారత రత్న. నిజంగా భారతదేశం గర్వించి, మన భారతదేశం యొక్క గొప్పతనం మన ధర్మం, మన సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని తలెత్తుకునేలా చేసిన వ్యక్తి శ్రీల ప్రభుపాద్.
విశ్వవ్యాప్తంగా మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం మాత్రమే కాదు, ఈరోజు ప్రపంచం అంతా భారతదేశం వైపు ఏం చూస్తుంది అంటే మన ధర్మం వైపు చూసేలా చేస్తారు శ్రీల ప్రభుపాదుల వారు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు స్మరించుకుంటూ మన రథయాత్ర ఈరోజు ప్రారంభిద్దాము. ప్రారంభించే ముందు మన అతిథుల్లో ఎవరైనా 2 మాటలు మాట్లాడితే వారిని దయచేసి ముందుకు రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రకారం రథయాత్రలో పాల్గొన్న వారికి రథాన్ని ఒక్కసారి దర్శించిన, రథాన్ని ఒక్కసారి తక్కిన, రథాన్ని ఒక్క అడుగు లాగిన అనేక యజ్ఞాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని మనకి స్కాంద పురాణంలో తెలియజేయబడింది. మరి ఒకసారి మళ్ళీ మనమంతా జై జగన్నాథ్, జగన్నాథ స్వామికి, బలభద్ర స్వామికి, సుభద్రమ్మ తల్లికి. మరి కాయేన వాచ మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. నిత్యం మనకి నారాయణ్ని తలిపింపజేసేటటువంటి మన చలమచర్ల ఆచార్యుల వారిని భక్తుల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జై జగన్నాథ భగవాన్ కీ. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. రథం అంటేనే శరీరం. ఈ శరీరానికి ఒక తాడిస్తున్నారు లాగమని, అది మనసు అనేటువంటి పగ్గం. ఈ నేత్రములు అశ్వములు, కోరికలు ఉంటాయి, అటు ఇటు లాగేస్తూ ఉంటాయి. అందుకే వాటిని మూసి, కళ్ళు మూసి ధ్యానం చేయండి అంటే పక్కకు వెళ్ళకూడదు. దృష్టి పరమాత్మ యందే ఉండాలి. దేహమే దేవాలయము, జీవుడే సనాతనమైన దైవం. అలాంటప్పుడు ఈ ఆలయాలు ఎందుకండి అనుకోకూడదు. ఇవే మనమందరిలోనూ ఉన్నాడు పరమాత్మ. మన శరీరాలే దేవాలయాలు. అలాంటప్పుడు దానికి మనమందరివి మొబైల్ టెంపుల్స్ కదులుతూ ఉంటాయి. వీటికి ఛార్జింగ్ పాయింట్ చాలా అవసరం. ఆ అవసరమే జగన్నాథ రథయాత్ర. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. కేశవం అన్నారు, ఇక్కడ వామనం అంటున్నారు. ఏంటంటే అక్కడ అల్లంత దూరాన కొద్దిగా కనపడతాడు. అనుగ్రహం ఇచ్చేది అమోఘం. పురుషోత్తమ పట్టణానికి మాత్రమే భగవంతుడు కాదు. పురుషోత్తమ పట్టణం అంటే పూరి జగన్నాథ్ రథయాత్ర. ఇది విశ్వవ్యాపకంగా ఇస్కాన్ వారి యొక్క దివ్య ఆధ్యాత్మిక సాహసం. అది సాహసం అని ఎందుకు అనాలి అంటే వారు ఇప్పుడే చెప్పారు ప్రభుజీ వారు. ఇక్కడ పాకిస్తాను, బంగ్లాదేశ్ వారు చక్కగా పిలిచి అన్నం పెడితే వారికి తగిన సత్కారాలు మీరు చూశారు. ఈ లోకల్లో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. ఈ జగన్నాథుడి యొక్క మహిమ చేత కలి కల్మష నాశక మంత్రం, ఆ మంత్రం ఎవరు చేస్తారో వాడి దగ్గరికి కలి రాదు. ఆ మంత్రం వచ్చండి మనందరికీ. వచ్చిన వారు చెయ్యొద్దండి. వచ్చు కానీ ఆ టాబ్లెట్ వేసుకుంటాం కానీ దాని ఫార్ములా తెలియదు మీకు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఇంత గొప్ప మందు కలియుగంలో దీనికి మించింది లేదు. మనమో తాపత్రయపడతాం. భగవంతుడు ఎప్పుడు కూడా కలవు కేశవ కీర్తనం. కలియుగంలో ఇది ఒక్కటే మనల్ని కాపాడేది. ఈ కీర్తన చేసుకుంటూ ఏనాడు పెట్టారో జగన్నాథపురం అని పాటి మీద, ఇవాళ అది జగన్నాథపురం అవుతుంది. జగన్నాథుడి యొక్క పాద స్పర్శ చేత గుడులవాడగా కలిగినటువంటి గుడులవాడలో దాసానాం ప్రధానం అన్నాడు. సన్మానీయులు ఎవరంటే దాసజనులే. అందుకే దాసాంజనేయ స్వామి వారి సన్నిధి నుంచి ప్రారంభమై జగన్నాథపురంలో వేంచేసి ఉన్నారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు సాగే రథయాత్రకి ఆబాల గోపాలము పాల్గొని మంగళ వాయిద్యముల భజంత్రీలతో, వేద మంత్రముల ఘోషతో భువన భోంతరాలు ప్రతిధ్వనించే విధంగా జై జగన్నాథ మహారాజ్ కి అనేటువంటి నినాదాలతో కదులుతుంది రథయాత్ర. వస్తున్నవి శ్రీ జగన్నాథుని రథ చక్రాలు. ఈయనకి ఆపటమే తెలుసు, వర్షం అనుకోకండి. ఆయన అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం. వస్త్రదానం, నీటి దానం ఒకటి కాదు,
భగవంతుడు మహత్యము ఈ రథయాత్ర సేవిస్తే ఫలితం ఏంటండి అంటే సర్వలాభాయ కేశవ. స్వామిని నమ్ముకోండి, సర్వలాభాలు కలుగుతాయి. ఇంతకంటే ఇది ప్రవచన వేదిక కాదు. ఎదురు చూస్తూనే ఉన్నారు ఎప్పుడా అని. కాబట్టి అందరూ కూడా భగవన్నామం గట్టిగా చెబితే భగవంతుడు ఒక అడుగు ముందుకు వేస్తాడు. బోలో జగన్నాథ స్వామికి జై జగన్నాథ్. చక్కానయన అత్యమైన నేత్ర సౌందర్యాన్ని సేవించండి, ధరించండి. జై శ్రీమన్నారాయణ. అద్భుతంగా వేడుకో వరమే जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय बालादेव जय बालादेव जय बालादेव स्वामी जय बालादेव जय बालादेव स्वामी जय बालादेव जय सुभद्रा जय सुभद्रा जय सुभद्रा मैया जय सुभद्रा जगन्नाथ स्वामी नयन पकड़े नयन स्वामी नयन पकड़ा
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, Hare హరే కృష్ణ. ఇప్పుడు మనము రథం ముందు చీపుడుతో ఉడుస్తున్నాము. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, పురిలో స్వయం ఆ పురి మహారాజు వస్తారు. ఎంత గొప్ప సేవకుడే కాబట్టి తను సాధారణ వేషంలో వచ్చి చీపురు పట్టుకొని ఆ చందనం కల్లాపు చల్లి చీపురుతో స్వామివారికి తుడుస్తారు. తద్వారా నేను మహారాజునైనా సరే స్వామివారి యొక్క అనే విషయాన్ని ప్రజలకు చెప్తారు మరి. కాబట్టి రథయాత్రలో భాగంగా కూడా ఆ ఊరి పెద్దలు అనే వాళ్ళు స్వామివారి ముందు ఒక దాసుని భావంతో చీపుడుతో తుడుస్తారు. మీకు తుడిసే అవకాశం అనుకోదండి, ఈ చీపుడు మీతోనే ఉంటుంది. దారి పొడుగునా మీరు తొడవచ్చు. ప్లస్ దారి పొడుగునా మీ ఇండ్ల మీదకి వెళ్తున్నప్పుడు మీరు ఒక బిందుడు నీళ్ళు తీసుకొచ్చి పసుపు నీళ్ళు చల్లొచ్చు, మీ చీపుడుతో తొడవచ్చు. యాక్చువల్ గా చాలా ఒక విషయం అర్థం చేసుకోండి. రథచక్రాలు నడుస్తున్నాయంటే స్వయంగా భగవంతుని యొక్క పాదాలు ఈ నేల మీద తాకుతున్నట్టు. కాబట్టి భగవంతుని యొక్క పాదాలు మన నేల మీద తాకుతున్నప్పుడు మనము పసుపు నీళ్ళు చల్లి తుడడం అనేది ఎంతో అదృష్టము. ప్రభుజీ మా ఇల్లు ఎక్కడో ఉంది, దూరంగా ఉంది, భయపడద్దు. పక్కనున్న బిస్లరీ కింది ఏదైనా పర్వాలేదు. స్వామివారి ఇండియానా ఫారెన్ చూడు, లోకల్ నాన్ లోకల్ చూడు. ఆయన జగన్నాథుడు, ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ ఆయన. కాబట్టి మీరు ఒక వాటర్ బాటిల్ అయినా కొనుక్కొని రథం ముందు చల్లి మీరు తోడవచ్చు. జై జగన్నాథ్. ఇప్పుడు విశిష్ట అతిథులకి మా ఇస్కాన్ మంత్రి తరపు నుంచి చిన్న బహుమతి ప్రదానం చేస్తాము. తర్వాత వైండప్ టీం అంతా మీరు వైండప్ చేస్తే మనం రథం ఇంకొక 2 minutes లో రథం ప్రారంభం అవుతుందండి. అందరూ వెయిట్ చేసేది. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాగదాయికినే హిరణ్యాకాశీ పూర్వక్షః శిలటంకానకాలాయే ఈతో నరసింహ పదో నరసింహ యతో యామి తతో నరసింహ. హరే కృష్ణ.
ఎల్లో ఇక్కడ ఒకరు బాహీర్ నరసింహ హృదయే నరసింహ నరసింహ మదిం శరణం పపత్యే తవ కర కమల వరేణక అద్భుత శృంగ దళిత శివు తాను బృంగ కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ ఎల్లో తాడు దగ్గర తీసుకురండి ఎల్లో తాడు అది కొంచెం సేపు ఎదురుకెళ్తే కొంచెం ఖాళీ అవుతుంది కంగారు పడకండి ఆవిడ ఇప్పుడే వెళ్ళాలనుకుంటారు ఇప్పుడు కంగారే ఉంది. అవును దయచేసి వైట్ కారు కింద పెట్టండి. గ్యాస్ చూసుకో బాబు బాబు గ్యాస్ చూసుకో సోరే వైట్ సైడ్ సోరే గ్యాస్ చూసుకో ఆగాలి ఎరుపులో ఉన్నప్పుడు ఆగాలి ఒక్క నిమిషం జస్ట్ 1 minute ఆగాలి ఎల్లో 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 ఎక్కడ ఉంది ఎల్లో ఎల్లారు పాల్